గుడ్ మార్నింగ్ ఆద్యమ్మ. ఆరోష్ లేనా? టైం అవుతుంది, లే ఫాస్ట్గా లే. ఏయ్ లేము, వెయిట్ మా అబ్బా మాట లేకపోద్దాను లేకని బ్రష్ చేద్దులేమ్మా. ఆరోష్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆగస్టు 7th బుధవారం. పిల్లలకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అందుకే కొంచెం ఎర్లీగా లేచాను. ఈ 2 months టైం అంటూ లేకుండా ఇష్టం వచ్చిన టైంకి అలా లేచాము. సో ఇప్పుడైతే ఇంకా బ్యాక్ టు రొటీన్ వచ్చేసాము. ఈ 2 months ఎలా అయిపోయిందో తెలియదు. సమ్మర్ హాలిడేస్ చాలా ఫాస్ట్గా అయిపోయాయి అనిపించింది. సో ఇప్పుడైతే పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ సింపుల్గా సీరియల్స్ ఇచ్చేస్తాను. లంచ్ బాక్స్కి వచ్చేసి ఈరోజు ఆల్రెడీ నైట్ నేను చపాతీ పిండి కలిపి పెట్టేశాను. చపాతీ ఎగ్ రోల్ ఇద్దాం అనుకుంటున్నా. పిల్లల్ని ఆల్రెడీ లేపుతున్నారు మా వారు బ్రష్లు అవన్నీ చేయడానికి. సో నేనైతే ఆ లోపు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్కి రెడీ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ పిల్లల బాటిల్స్ ఫిల్ చేయాలి. టెక్సాస్లో ఎండలు ఎక్కువ కదా, సో వాటర్ సరిగ్గా తాగట్లేదు వీళ్ళు. సో అట్లీస్ట్ కోల్డ్ వాటర్ అయితే కొంచెం తాగుతూ ఉంటారనమాట. అందుకని చెప్పి కోల్డ్ వాటర్ పోస్తాను. అండ్ ఈ బాటిల్స్ చాలాసేపు వరకు మనకి చల్లగా ఉంటాయి. నీళ్ళు కూడా మిక్స్ చేసి 2 కోల్డ్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ కలిసి పోస్తాను. పొద్దున డాడీ itu nanti refluxnya betul, oke? So if you ఫస్ట్ చేయాలి. నీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్ home. So wanneer we er binnen. Dry snack of the what can we send? Fruit soup, dry snack on the Irish biscuits, right? Yes. Dry snack is no fruits. Hello, దీంట్లో పెడుతుందా dry snacks.
పిల్లల లంచ్ బాక్స్కి ఎగ్ రోల్ ఇచ్చాను, క్యారెట్ ఇచ్చాను, అండ్ ఆద్యకి స్ట్రాబెర్రీ, ఆరుష్కి గ్రేప్స్ ఇచ్చేసాను. అండ్ స్నాక్ టైంలో జస్ట్ ఆరుష్కి బిస్కెట్స్, ఆద్యకి ఒక చిన్న పీస్ క్రజెంట్ ఇచ్చేసాము. ఇప్పుడు టెక్సాస్లో ఆగస్టులో ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో ఎర్లీ మార్నింగే సన్ వచ్చేస్తుంది అనమాట. ఎదురుగా ఎండ బాగా పడుతూ ఉంటుంది ఇంట్లోకి. 6:37 కల్లా ఎండ వచ్చేస్తుంది. పిల్లల స్కూల్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇది ఆర్టీఏ బ్యాగ్ లాస్ట్ ఇయర్ అవుతుంది, బాగానే ఉంది కొత్తది. అండ్ ఆర్ట్స్కి అయితే బ్యాగ్ చేంజ్ చేసాం, ఒకటి లాస్ట్ ఇయర్ పాడైపోయింది. సో అందుకని ఇంకా కొత్తది తీసుకున్నాం. మైండ్ క్రాఫ్ట్ బ్యాగ్ కావాలన్నాడు. సో దీనికే లంచ్ బ్యాగ్ కూడా వచ్చింది మంచిగా, రండి బ్యాగ్. అండ్ ఆర్జీకి ఒక లంచ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను, ఇంకా రావడం టైం పడుతుంది. టీమోలో ఆర్డర్ చేశాను, కొంచెం షిప్పింగ్ లేట్ కదా. సో అది వచ్చిన తర్వాత దాంట్లో తీసుకుంటుంది. సో ఇది ఆర్ష్ మైండ్ క్రాఫ్ట్ పెట్టుకున్నాను. ఆర్ష్ హలో, ఎక్సైటెడ్, హ్యాపీ, నర్వస్, ఏంటి మీ ఫీలింగ్? Somewhat happy. Yeah. He's happy. Adam's. He knows somebody in his class. I just wanted with his friends. Run. Okay. Bye, Narush. Have a nice day. Good morning. Hey, but do you remember where your desk is? సో పిల్లల్ని ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చేసాము. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మా పేరెంట్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు, క్లాస్ రూమ్ దాకా వెళ్ళేసి. ఫస్ట్ డే కొంచెం హడావిడి అయిపోయింది. అట్టే కదా పోతాడు. డోర్ బల్ల ఇప్పుడు ఇద్దరు సిబ్లింగ్స్ ఒకేసారి ఎక్కుతారు, రైట్? పిల్లల్ని అయితే ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చాము. ఫస్ట్ డే కాబట్టి స్కూల్ దగ్గర కూడా కొంచెం హడావిడిగా ఉంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా సైలెంట్గా ఉంది ఇల్లు. రోజు ఈ పాటికి పిల్లలు నిద్ర కూడా సరిగా లేవరు, అలాంటిది ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. అండ్ మా వారైతే జిమ్కి వెళ్ళారు. ఆయన కొంచెం ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే ఫస్ట్ డే కదా, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి కొంచెం ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆఫ్టర్నూన్ వచ్చేసి 3:10కి అట్లా స్కూల్ బస్ వస్తుంది. సో ఇద్దరు స్కూల్ బస్లో వస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. మనకి అపార్ట్మెంట్ దగ్గరికి బస్సు వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఆద్యం ఆరుష్ డిఫరెంట్ స్కూల్లో ఉన్నారు కాబట్టి ఆద్య బస్సులో వెళ్ళేది, ఆరుష్ని మేము డ్రాప్ చేసేవాడు, ఎందుకంటే వాడు మార్నింగ్ లేడు. బట్ ఈసారి ఆద్య కూడా సేమ్ స్కూల్ కాబట్టి ఆద్యం చూసైనా వాడు లేస్తాడు. ఈ 2 months ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బాగా అలవాటు అయిపోయింది. ఈరోజు సడన్గా స్కూల్కి వెళ్ళేసరికి చాలా సైలెంట్గా అనిపిస్తుంది ఇల్లు కూడా. నైట్ డిష్ వాషర్ వేసాను, ఇప్పుడు ఇవన్నీ అన్లోడ్ చేయాలి.
ఇది నా సీజనింగ్ పాట్ సెట్, మై ఫేవరెట్ వన్ అనమాట ఇది. అండ్ నిన్న చూపించాను కదా మసాలా బాక్స్, అది ఆ రెండు నాకు బాగా ఇష్టమైనవి. ఒక దాంట్లో సాల్ట్, ఇంకొక దాంట్లో పెప్పర్ వేసాను, అది రికార్డ్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఎంటీగా ఉంది, దాంట్లో ఏం వేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ లంచ్కి ఒక దాంట్లో పప్పు పెట్టాను, ఇంకొక దాంట్లో రైస్ పెట్టేశాను. అంటే లంచ్ కోసం ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నాను. సో సొరకాయ కందిపప్పు అంతా వేసి కుక్కర్లో వేసేసాను. అలాగే ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. వంట అయితే రెడీ అయిపోయింది ఈరోజు. సొరకాయ పప్పు అండ్ బాయిల్డ్ ఎగ్ రైస్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. బయట ఎండ మండిపోతుంది, మొహానికి కొడతా ఉన్నింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. అండ్ మా మేడం ఘనత ఏంటంటే లంచ్ బాక్స్ పెట్టినట్టు తీసుకొచ్చింది అనమాట. అంటే అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టానో లేదో కూడా మర్చిపోయింది. ఉదయం నేను పెట్టేటప్పుడు నీట్గా చూసింది, బ్యాగ్లో అన్నీ తెలుసు. బట్ అక్కడికి పోయి లంచ్ టైంలో బ్యాగ్ సరిగా వెతకకుండా ఊరికేదో బ్లైండ్గా అట్లా పైన చూసేసింది. అంటే పైన జాకెట్ ఉన్నింది, లోపల బ్యాగ్ ఉన్నింది. అయినా కూడా పిల్ల నీకు ఆ కలర్ అదే సేమ్ అలాగే ఉండేసరికి ఏమో అసలు ఎట్లా చెక్ చేసిందో కూడా తెలియట్లేదు. కనిపించలేదంట బ్యాగ్ లంచ్ బ్యాగ్. జస్ట్ అలా చెక్ చేసుకొని కనిపించలేదని చెప్పి కూడా వెళ్ళి ఎతకలేదనమాట. ఇంకా అట్లా చేసింది ఈరోజు. ఇంక పోయి క్యాంటీన్లో తెచ్చుకొని తినిందంట. ఏం తిన్నావు క్యాంటీన్లో? క్యాంటీన్లో ఏం తిన్నావు? Chicken and Dutch waffles. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, టేక్ కేర్, బాయ్. సే బాయ్ అద్య. Bye.